ఏమీ అండలేకపోయినా, ఏమీ రూపాయి సహాయం లేకపోయినా విశ్వాసంతో వేసినప్పుడు దేవుడు ఇటుక 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 ఎట్లాగా పైకి పైకి పేర్పించి, రేకులు అనుకున్నది స్లాబు దాకా తీసుకొచ్చి, ఒక స్లాబ్ అనుకున్నది 2 స్లాబులు చేసి, 2 స్లాబులు అనుకున్నది 3 స్లాబులు చేసి, ఈ వర్టికల్గా పెరుగుతుంది, హారిజంటల్గా పెరుగుతుంది. ఎలా పెరుగుతుందో తెలియదు. రాత్రి అయ్యేసరికి మళ్ళీ ప్రార్థనా జీవితంలోకి వస్తాం. అప్పుడప్పుడు మోజెస్ అయ్య గారి మాటలు నేను వింటూ ఉంటాను. నేను కృష్ణాపాలెం గ్రామంలో కట్టిన మందిరం ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు నడిపించిన అనుభవాన్ని చెబుతూ ఉంటారు. అది ఒక జ్ఞాపకం. నేను చెప్పింది ఒక జ్ఞాపకం. అట్లాగే ఇప్పుడు ప్రియ సహోదరి వాళ్ళు కట్టుకున్నటువంటి ఈ గృహం కూడా రేపు 1 నెలాగి, 1 సంవత్సరం ఆగి, 10 ఏళ్ళాగి పిల్లలకు దేవుడి కార్యాలు చెప్పుకోవడానికి ఒక జ్ఞాపకంలాగా ఉంటాయి. ఆ జ్ఞాపక అనుభవాలలో గుండా దేవుడు వారిని నడిపించాడు. మేము నీళ్లల్లో పడ్డాము, నిప్పుల్లో పడ్డాము, అయినా సమృద్ధి గల చోటికి మేము వచ్చాం. ఇల్లు కట్టేటప్పుడు ఏడుస్తాం, ఇల్లు కట్టేటప్పుడు నవ్వుతాం, ఇల్లు కట్టేటప్పుడు జనాల చేత నిందలు పడతాం. ఆ నిందలేసిన నోళ్లే మన ముందుకు వచ్చి మన ముందు నటిస్తూ పొగుడుతూ ఉంటారు. అన్నీ పడతాం, కానీ చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు నడిపించాడని మాత్రం సాక్ష్యం చెబుతాం. దేవుడు నడిపించాడని మాత్రం సాక్ష్యం చెబుతాం. ఆ దేవుడు నడిపించిన ఇంట్లో దేవుడి కార్యాలు గంభీరంగా జరుగుతాయి. అట్టి కార్యాలు జరిగే గృహంగా ఈ గృహం ఉండాలని ఒక సేవకునిగా నిండు మనసుతో ఈ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ఆమేన్.